నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ సింప్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి నమస్తే సార్ వెల్కమ్ టు ది స్టూడియో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కారణాలు ఏంటి సో అన్నిటికంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి దేశవ్యాప్తంగా చూస్తే మనకే ఎక్కువగా కిడ్నీ డిసీజ్ ఉందనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. కారణాలు దగ్గర ఒక 10 డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రతి 100 మందిలో కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళల్లో 30% మంది బీపీ షుగర్ వల్లనే ఉంటుంది. ఎవరికైతే మధుమేహము నియంత్రణలో ఉండదో, రక్తపోటు నియంత్రణలో ఉండదో, ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల మన ఒంట్లో ప్రతి ఒక్క రక్తనాళం పైన కూడా దీన్ని డ్యామేజ్ అయ్యి కిడ్నీలో ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ డిజీజ్ కొన్ని ఏండ్ల తరబడి పెరుగుతూ వెళ్తుంది. ఈ రెండు కారణాలు పక్కన పెడితే దగ్గర 30-40% అవి తీసేస్తే పదే కిడ్నీలో రాళ్ళు అనేది రావడము, వాటి కోసం మనం వాడే నొప్పుల మందులు పెయిన్ కిల్లర్స్ వాటి వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం జరుగుతుంది. 4వ కారణము రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో ఇన్ఫెక్షన్ వల్ల కూడా వాళ్ళు వాడే మందులు మళ్ళీ యాంటీబయాటిక్స్ వాటి వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఇవి కాక కొంతమందికి చిన్న పిల్లల వయసులోనే కాకుట్ అంటాం, కంజనైటల్ డిజీజెస్ ఆఫ్ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్ అని. ఇవి పుట్టుకతో మొదలయ్యి బట్ డయాలిసిస్ స్టేజ్ వచ్చేదానికి మాత్రము 25-30 ఏళ్ళ వరకు స్లోగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సిస్టిక్ డిజీజెస్ అని ఉంటుంది, అంటే మొత్తం కిడ్నీ చిన్న నీటి బుడగల్లాగా చేంజ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని సిస్టిక్ డిజీజెస్ అంటాం. సో ఇవన్నీ కలిసి ఆల్మోస్ట్ 10 వేరే కారణాలు కిడ్నీలో ఫంక్షన్ని తగ్గిస్తూ వెళ్తాయి. ప్రతి సంవత్సరము కిడ్నీ ఫంక్షన్ తగ్గి కొన్ని ఏండ్ల తరబడి ఇది పెరిగిన తరువాత కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎండ్ స్టేజ్ డయాలిసిస్ స్టేజ్ అనేది చేరడం జరుగుతుందన్నమాట. అండ్ డాక్టర్ గారు ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అన్ని కారణాల వల్ల కూడా ఇనిషియల్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఇవి ఉండవు కాబట్టే మనకు ఇంత ఎక్కువ మోతాదులో ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నాం. డిజీజ్ బర్డన్ అని మనం ఏదైతే చూస్తామో ప్రతి 100 మందిలో మన తెలుగు రాష్ట్రాల్లో 20 మందికి పైగా కిడ్నీ ప్రాబ్లం అనేది ఉంది. ఇంత ఎక్కువ బర్డన్ మనకు ఎందుకు ఉంది అంటే అర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏమీ లేవు కాబట్టి ఇది పెరుగుతూ మనకి బయటికి పడే టైంకి ఆల్రెడీ స్టేజ్ 4 అలా వచ్చి ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లంగా మనం ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇనిషియల్ స్టేజెస్లో మనకి సిమ్టమ్స్ అనేవి కనిపించకపోతే సివియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి సెల్ఫ్ డయాగ్నైజింగ్ చేసుకోవాలన్నా అండ్ డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇంత ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ వీళ్ళందరూ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా క్లియర్గా నేర్పడం జరిగింది. ఒకటి, మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ, రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరూ, ఎక్కువ కాలం ఏ రకమైన మందులు వాడేవాళ్ళైనా, ఇప్పుడు అసిడిటీ కోసం వాడే చిన్న అసిడిటీ మందులు కూడా ఏండ్ల తరబడి వాడే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో ఈ విధంగా ఒక 6 కేటగిరీస్, డయాబెటీసు, హై బ్లడ్ ప్రెషరు, మందులు ఎక్కువగా వాడేవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కూడా రిస్క్లోకి వస్తారు. ఈ విధంగా ఈ 6 కేటగిరీ వాళ్ళని ప్రతి సంవత్సరము వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఒక బ్లడ్ టెస్టు, ఒక యూరిన్ టెస్టు చేసుకోమని చెప్తారు. వీటితో మనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చాలా ఇనిషియల్ స్టేజెస్లో మనం దాన్ని పికప్ చేయగలిగితే ముందు ప్రాబ్లం పెరగకుండా చేసే అవకాశం చాలా ఉంటుందన్నమాట. అండ్ డయాబెటీస్ వల్ల కూడా డెవలప్మెంట్ ఉంటుంది అని అంటున్నారు. ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది? సో మీరు చాలామంది వినింటారు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కంటి చూపు పోతుంది అని. దాన్ని మనము రెటినోపతి అని అంటాం. షుగర్ వల్ల కళ్ళల్లో ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ అయ్యి అక్కడ బ్లీడింగ్ అవ్వడము అది జరుగుతుంది. ఇది ఉట్టి కళ్ళల్లో మాత్రం జరిగే పని కాదు, మొత్తం దేహంలో ప్రతి ఒక్క అవయవంలో కూడా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా మధుమేహం కంట్రోల్ లేని వాళ్ళకి, బీపీ కంట్రోల్ లేని వాళ్ళకి, అండ్ ఇవి రెండు కలిసి ఉంటాయి చాలాసార్లు, కిడ్నీలో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి
ఇనీషియల్గా ఓన్లీ ప్రోటీన్ లాస్ అని వస్తుంది, తర్వాత కిడ్నీ ఫంక్షన్ స్లోగా తగ్గడం జరుగుతుంది. ఈరోజు నాకు బీపీ షుగర్ ఉంటే 10 ఇయర్స్ నేను కంట్రోల్ చేయలేకపోతే 10 ఇయర్స్ లోపే మనకి డయాలిసిస్ స్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనము ఆ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో దీన్ని గుర్తించి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే దాన్ని మనము నియంత్రించి కంట్రోల్ చేసి ఫర్దర్ ఆ స్టేజ్ నుంచి పెరగకుండా చేసే అవకాశం చాలా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ డిసీజ్కి అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ స్టేజెస్ వైజ్గా ఎలా డివైడ్ చేస్తారు అండ్ డయాగ్నోజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డయాలిసిస్ స్టేజ్ని మనము ఫైనల్ స్టేజ్ లేదా ఎండ్ స్టేజ్ అని అంటాం. మొత్తం 5 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1లో కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటుంది, ప్రోటీన్ లాస్ మాత్రమే ఉంటుంది. ఈ స్టేజ్లో పికప్ చేయగలిగితేనే అన్నిటికంటే బెస్ట్. ఎవరికైనా కిడ్నీ డిజీజ్ ఉండి ఉట్టి ప్రోటీన్ లాస్ ఉండి కిడ్నీ ఫంక్షన్ తగ్గలేదు ఇంకా అంటే దాన్ని మనం స్టేజ్ 1 అంటాం. ఆ డయాగ్నోసిస్కి మనం వాడే టెస్ట్లు, ఒకటి బ్లడ్లో GFR అని ఒక టెస్ట్ ఉంటుంది, సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి దాని ద్వారా గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ నిమిషానికి కిడ్నీ ఎంత పని చేస్తుంది అని క్యాల్కులేట్ చేస్తారనమాట. ఇది మనకి 90 ml/min కన్నా ఎక్కువ ఉంటే ప్రోటీన్ లాస్ ఉంటే దీన్ని స్టేజ్ 1 అంటాం. అదే 90 ml నుంచి తగ్గినప్పుడు స్టేజ్ 2 అంటాం, 60 ml నుంచి తగ్గినప్పుడు స్టేజ్ 3 అంటాం, 30 ml నుంచి తగ్గినప్పుడు స్టేజ్ 4 అంటాం, 15 ml లోపల ఉన్న వాళ్ళని స్టేజ్ 5 ఎండ్ స్టేజ్ లేదా డయాలిసిస్ స్టేజ్ అని అనడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిన్న బ్లడ్ టెస్ట్ సీరం క్రియాటిన్ అని ఒకటి, యూరిన్ ప్రోటీన్ అని ఒక టెస్ట్ చేసుకోగలిగితే మనకి కిడ్నీ జబ్బు ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉంది అని కనుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు ఇనీషియల్ స్టేజ్లో సిమ్టమ్స్ అనేవి ఏవి కనిపించవు అని అంటున్నారు, అండ్ అడ్వాన్స్ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఎవరికైనా కూడా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే ఈ యూరిన్ ప్రోటీన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు యూరిన్ పోసినప్పుడు కమోడ్లో కానీ నురగగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మనకి వన్ ఆఫ్ ద ఫస్ట్ సిమ్టమ్స్. ఇంకొకటి కాళ్ళల్లో వాపు రావడం, పొద్దున్న లేసినప్పుడు వాపు ఉండదు కానీ సాయంకాలానికల్లా వాపు కనపడుతూ ఉంది అంటే వీళ్ళకి మోస్ట్లీ యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉందని తెలుస్తుంది. సో ఎవరికైనా యూరిన్లో ఈ విధంగా సోప్ వేసినట్టు నురగగా ఉండి అలాగే కాళ్ళవాపులు ఉండి బీపీ ఎక్కువగా ఉండి ఇవన్నీ ఉంటే మనకి ఇండైరెక్ట్గా ఇది దయచేసి మీ కిడ్నీ టెస్ట్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అండ్ వన్స్ పేషెంట్ హాస్పిటల్ని అప్రోచ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సో ఒక మెయిన్ థింగ్ మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఒక 10 ఏళ్ల వెనకల చూసినా కూడా కిడ్నీ వ్యాధికి కరెక్ట్గా మెడిసిన్స్ 100% మనం దీన్ని నియంత్రించగలమనే కాన్ఫిడెన్స్ మనకు లేదు. లాస్ట్ 10 ఇయర్స్లో 4 పిల్లర్స్ ఆఫ్ CKD ట్రీట్మెంట్ అని చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. దీనివల్ల ఎవరినైతే మనం ఫస్ట్ తొందరగా పికప్ చేస్తామో వాళ్ళకి ఈ 4 పిల్లర్స్ అంటే ఒకదాని తర్వాత ఒకదాన్ని మందులు మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ప్రోటీన్ లాస్ని కంట్రోల్ చేసి బీపీ కంట్రోల్ చేసి షుగర్ కంట్రోల్ చేసి ఏ స్టేజ్లో మనకి పేషెంట్ మన ముందుకు వచ్చారో అదే స్టేజ్లో ఫర్దర్ ఇంకా పెరగకుండా చూసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. సో పూర్తిగా నయం చేసే స్కోప్ అయితే లేదు కానీ పెరగకుండా చూసుకోవడం వరకు చేయగలుగుతాం. ఏ విధంగా మనకి డయాబెటీస్ ఉంటే పూర్తిగా క్యూర్ చేయలేమో కిడ్నీ జబ్బుని కూడా 100% కంట్రోల్ అయితే చేసుకోగలము, ఫర్దర్ పెరగకుండా కూడా చేసుకోగలము. సో అయితే వన్స్ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాల్సిందేనా? లైఫ్ లాంగ్ మెడిసిన్, కొంతమందికి మెడిసిన్ తీసేసిన లైఫ్ లాంగ్ ఫాలో అప్, సంవత్సరానికి ఒక్కసారి టెస్టింగ్కి రమ్మని చెప్పడం అలా జరుగుతుంది అనమాట. అండ్ కొన్ని అవాయిడ్ చేయమంటాం, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయమంటాం. సో అది కూడా మనకి ఒక ట్రీట్మెంట్లో భాగంగానే నో పెయిన్ కిల్లర్స్ అండ్ అన్నెసెసరీ మెడికేషన్స్ అని చెప్తామన్నమాట. అండ్ ఈ SGLT2 ఇన్హిబిటర్స్ బెనిఫిట్స్ ఏంటి డాక్టర్? సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ పిల్లర్ అనేది ACE ARB ఇన్హిబిటార్స్ అని ఉంటాయి. ఈ మందులు ఏం చేస్తాయంటే కిడ్నీ లోపల ప్రెషర్ తగ్గించి యూరిన్లో పోయే ప్రోటీన్ని తగ్గించడం జరుగుతుంది. ఇవి వాడిన తరువాత ఇంకా ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళకి మీరు అడిగిన ఇప్పుడు SGLT2 ఇన్హిబిటార్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అది రెండు కలిసి అంటే రాస్ బ్లాకేడ్ అనేది ఫస్ట్ పిల్లరు, సెకండ్ పిల్లరు SGLT2 ఇన్హిబిటార్స్ రెండు కలిసి మనం వాడగలిగితే మన ప్రోటీన్ లాస్ వేలల్లో నుంచి 100 లోపల వచ్చేసి ఫర్దర్ మన కిడ్నీ ఫంక్షన్ తగ్గకుండా ఉండే అవకాశం జరుగుతుంది అన్నమాట.
సో నాట్ ఓన్లీ కిడ్నీ డిసీజెస్, ఏ డిసీజ్ అయినా సరే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అనే ఒక పాయింట్ పేషెంట్కి తెలిస్తే ఒక మెంటల్ ఇల్నెస్కి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. సో దాని గురించి పదే పదే ఆలోచించడం, సో అటువంటి వారికి మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ 2025లో మనము చాలా కాన్ఫిడెన్స్తో చెప్పగలిగేది, ఏ స్టేజ్లో అయితే పేషెంటు నెఫ్రాలజిస్ట్ దగ్గరకు వస్తారో అర్లీ స్టేజెస్, అప్పుడే మనం డయాగ్నోసిస్ చేసి ఈ మందులు 1 by 1 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఫర్దర్ ఆ డిజీజ్ అసలు పెరగకుండా ఉంటుంది. అదే మనము అధైర్యపడి సరిగా తీసుకోకుండా ఉంటే ఈ మందుల్ని మనం డయాలిసిస్ స్టేజ్కి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అధైర్యపడకండి, చాలా మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు. ఇవి నేను డిస్కస్ చేసిన రెండే కాక ఇంకా 2 types ఆఫ్ మెడికేషన్స్ కూడా ఇచ్చి ప్రోటీన్ లాస్ తగ్గించి ముందు క్రియాటినిన్ పెరగకుండా చూసుకునే అవకాశం ఇప్పుడుంది. అండ్ ఇప్పటి వరకు మనం రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకు వస్తుంది అనే దాని గురించి. అండ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్లో కానీ లైఫ్ స్టైల్ చేంజెస్లో కానీ? సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇవన్నీ కూడా తొందరగా పికప్ చేయనందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఫస్ట్ పికప్ చేసే ముందు కూడా ప్రివెంట్ అంటే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం రాదు. ఎవరైతే హైపర్టెన్సివ్ ఉన్నారో వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం రాదు. అలాగే ఎవరైతే స్టోన్ డిజీజ్తో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిసారి స్టోన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకుండా నెఫ్రాలజిస్ట్ని కలిసి ఈ స్టోన్ నాకు ఎందుకు వస్తుంది అని కనుక్కోవాలి. స్టోన్లలో కూడా రకరకాలు ఉంటాయి, కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఈ మెటబాలిక్ వర్కప్ అని చేసినప్పుడు దాంట్లో బయటపడే రిపోర్ట్స్తో మనం ఫర్దర్ వీళ్ళకి స్టోన్ రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పిన సిస్టిక్ డిజీజ్ అంటే కిడ్నీలో నీటి బుడగలు వచ్చే వాళ్ళకి తొందరగా రావడం వల్ల స్కాన్ చేసి 1 or 2 సిస్ట్స్ ఉన్నప్పుడే వీళ్ళకి ఫర్దర్ సిస్ట్స్ రాకుండా, ఉన్న సిస్ట్ సైజ్ పెరగకుండా చేసే చాలా ప్రైమరీ ప్రివెంటివ్ మెటీరియల్స్, మెథడాలజీస్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. అందువల్ల అన్నిటికంటే ఇంపార్టెంటు మనకి రిస్క్ ఉందా లేదా. మనకి రిస్క్ ఉంటే మనం తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఒక టెస్ట్ చేసుకొని ప్రాబ్లం పెరగకుండా చూసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ డాక్టర్ గారు, వన్స్ స్టోన్స్ ఫామ్ అయితే కనుక అండ్ నెక్స్ట్ టైం రిపీట్ అయ్యే అవకాశం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఒక పేషెంట్? నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా మనం ఎందుకు స్టోన్ వచ్చింది కనుక్కొని దాన్ని ట్రీట్ చేయడం అనేది జరగాలన్నమాట. సో చాలామందికి 80% ఆఫ్ ద టైమ్స్ మళ్ళా స్టోన్స్ రాకుండా చూసుకునే మందులు ఉన్నాయి, టెస్ట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. రైట్. ఈ సీకేడీ డయాలసిస్ ట్రీట్మెంట్ యొక్క అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో డయాలిసిస్లో కూడా ఎవరైతే మనకు తొందరగా రారో, లేట్ స్టేజెస్లో వస్తారో, ప్రజెంట్ డయాలిసిస్ ఫెసిలిటీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎవరైనా కూడా డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, పేషెంట్ వచ్చి డయాలిసిస్ చేయించుకొని వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. మేము నాక్టర్నల్ డయాలిసిస్ అని చేస్తాం, నైట్ 12 to మార్నింగ్ 6. అంటే వాళ్ళు ఆ టైంలో వచ్చి ఇంట్లో పడుకునే బదులు వారంలో 1 రోజో 2 రోజులో హాస్పిటల్లో పడుకొని డయాలిసిస్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద వీక్ వాళ్ళ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా తీసుకోవచ్చు. డయాలిసిస్లో కూడా 2-3 కొత్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. నార్మల్గా మనం డిస్కస్ చేసే హీమోడయాలిసిసే కాకుండా ఇంట్లో చేసుకునే దానికి పెరిటోనియల్ డయాలిసిస్ అని ఒకటి ఉంది. హాస్పిటల్స్లో చేసేవి HDF, హీమోడయా ఫిల్ట్రేషన్ అని ఒకటి ఉంది. ఇవన్నీ కొత్త డెవలప్మెంట్స్. ఎంత స్మూత్గా డయాలిసిస్ జరుగుతుందంటే పేషెంట్కి నేను డయాలిసిస్లో ఉన్నాను అనే భావం కూడా ఉండకుండా చేయొచ్చు. అండ్ డయాలసిస్ టైంలో కూడా పేషెంట్స్కి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళు లైఫ్ లాంగ్ ఇలా రావాల్సి వస్తూ ఉంటుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. అండ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా చోట్ల తక్కువగా ఉంది అనే కొరత మనకు ఉంది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి సంబంధించి. మన భారతదేశం మొత్తం మీద తెలంగాణలోనే నెంబర్ ఆఫ్ డయాలిసిస్ సెంటర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా గవర్నమెంట్ హ్యాస్ అరేంజ్డ్ ఫర్ డయాలిసిస్ సెంటర్స్. హైదరాబాద్ లాంటి సిటీసు, పెద్ద వరంగల్ లాంటి సిటీస్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా హైలీ అడ్వాన్స్డ్ డయాలిసిస్ ఫెసిలిటీస్ని ఇస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా డయాలిసిస్లో ఉన్న వాళ్ళు వచ్చి డయాలిసిస్ చేసుకొని వాళ్ళ నార్మల్ ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. అండ్ డాక్టర్ గారు, యశోద హాస్పిటల్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్? మనము ఆల్మోస్ట్ నెలకి 3000+ డయాలిసిస్ చేయడం జరుగుతుంది. వారంలో దగ్గర 6 ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరుగుతుంది.
సో మనకు వచ్చే పేషెంట్స్లో చాలామంది యంగ్ పేషెంట్సే ఉన్నారు, 30స్లో 40స్లో. సో వీళ్ళందరికీ కూడా 1 or 2 months మనం డయాలిసిస్ పైన ఉంచి వీలైనంత తొందరగా వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో నేను ఇందాక చెప్పిన డయాలిసిస్లో హీమోడయాలిసిస్, పెరిటోనియల్, హీమోడయా ఫిల్ట్రేషను ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక పేషెంట్ వచ్చి స్మూత్గా డయాలిసిస్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినో ముందుకొస్తే వాళ్ళకి వీలైనంత త్వరగా విదిన్ ఎ మంత్ ఆఫ్ దేర్ కమింగ్ ఇన్ టు దట్ యూనిట్ మనం ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఆఫర్ చేయగలుగుతూ ఉన్నాం. అండ్ డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళడము అని అంటే బిఫోర్ దట్ ఎంతో క్రాస్ చేసుకొని వస్తూ ఉంటారు అండ్ లాస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్? అండ్ బిఫోర్ దట్టే మనము ఏమైనా చేంజెస్ చేయడానికి ఉంటుందా? సో మనం ఎప్పుడైతే డయాలిసిస్ స్టేజ్ రీచ్ అవుతామో ఆ స్టేజ్లో మనం లైఫ్ లాంగ్ డయాలిసిస్లో అన్నా ఉండాలి, లేదా మనం ఒక దాత దగ్గర కిడ్నీ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ అన్నా చేసుకోవాలి. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ మన దేశంలో 1971లో జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దగ్గర 20,000 నుంచి 25,000 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ సంవత్సరానికి చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో యశోద హాస్పిటల్స్లో మనము లాస్ట్ 3 yearsలో 333 ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగింది. 95% కన్నా ఎక్కువ వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో మనం ఇంతకుముందు 80% సక్సెస్ రేట్స్ అనుకునే వాళ్ళం ఈ దేశంలో. ఇప్పుడు వీ హ్యావ్ మూవ్ టు 95% సక్సెస్ రేట్స్ ఇన్ ట్రాన్స్ప్లాంట్స్. సో భారతదేశంలో ఇప్పుడు అర్లీగా డిటెక్ట్ అయిన వాళ్ళకి ప్రివెంట్ చేయగలుగుతున్నాం ఫర్దర్ డిజీజ్ పెరగకుండా. లేట్గా వచ్చిన వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్స్తో డయాలిసిస్ చేస్తూ, అలాగే ఎవరికైతే ఫ్యామిలీ డోనర్ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కూడా మనం ఆఫర్ చేయగలుగుతూ ఉన్నాం. అండ్ డాక్టర్ గారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్? సో ఇంతకు ముందు దెర్ వాజ్ ఏ లిస్ట్ ఆఫ్ క్రైటీరియా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడీ కెన్ అండర్గో ట్రాన్స్ప్లాంట్స్ అనేది మనం నేర్చుకున్నాం. సో మన దగ్గరే ఓల్డెస్ట్ డోనరు 81, అంటే ఒక మదరు తన డాటర్కి తను 81 years ఉన్నా కూడా కిడ్నీ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చేదానికి ఇప్పుడు లిమిటేషన్స్ తీసేశారు. తీసుకున్న దానికి కూడా ద ఓల్డెస్ట్ రిసిపియంట్ అంటే తీసుకున్న వాళ్ళు మన దగ్గర 73 years ఉన్నవాళ్ళు. సో ఈ విధంగా చాలా వరకు ఉన్న లిమిటేషన్స్ తీసేయడం జరిగింది. ఎవరికైతే ఫ్యామిలీ డోనర్ ఉన్నారో వాళ్ళు దే కెన్ గో ఫర్ ఏ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ ఫ్యామిలీ డోనర్ ఉన్నదానికి అండ్ బయట తీసుకున్న దానికి డిఫరెన్స్ ఏముంటుంది? సో మన లా ప్రకారంగా అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ని ఆర్ నాట్ ఎంకరేజ్డ్. కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది. అంటే మన బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగి బ్రెయిన్ డెత్, అంటే బ్రెయిన్ మాత్రమే పనిచేయడం లేదు, ఇంకా బీపీ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు వాళ్ళ అవయవాలను తీసుకొని వేరే వాళ్ళకి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా మళ్ళా తెలంగాణలోనే చాలా మంచి నెంబర్స్లో జరుగుతూ ఉంది. దీన్ని జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఒక్క మనిషి యాక్సిడెంట్లో చనిపోతే తన కళ్ళే కాకుండా హృదయము, లంగ్స్, కిడ్నీలు, ఈ విధంగా వేరే వేరే ఆర్గన్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతూ ఉన్నారు. అండ్ ఈ డోనర్ అవైలబిలిటీ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు? ఫ్యామిలీ డోనర్స్ అనేది మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడమే మెయిన్. వాళ్ళకి కొంచెం అపోహలు ఇవ్వడం వల్ల మాకేమన్నా ప్రాబ్లం ఉంటుందో అనే ఒక డౌట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనము ఈ లాస్ట్ 60 years 70 yearsలో ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళల్లో డోనర్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. జనరల్ పాపులేషన్లో ఎలా ఉంటారో డోనర్స్ కూడా అలాగే ఉంటారో అని కన్విన్స్ చేయగలగాలి. ఎవరన్నా వేరే దాతల్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫ్యామిలీ డోనర్ అనేది మనం కూర్చొని వాళ్ళకి డీటెయిల్స్ చెప్పి వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి. జీవన్ దాన్ మాత్రము చాలా బాధాకరం ఏంటంటే ప్రతి 10 మంది బ్రెయిన్ డెడ్లో 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ ముందుకొచ్చి అవయవదానం చెయ్యరు. వాళ్ళకు కూడా ఏదో అపోహలు. అంటే మనం ఈ ఆర్గన్స్ ఏవైతే ఇంకొకరికి ఉపయోగపడతాయో వాళ్ళని మనము కాల్ చేయడం జరుగుతుందన్నమాట. సో కామన్గా మనం వినేది హెవెన్ నోస్ యూ నీడ్ ద ఆర్గన్స్ హియర్, ప్లీజ్ డూ నాట్ బర్న్ ఆర్ బరీ ద ఆర్గన్స్ అని. సో ఇది ఒక స్లోగన్. మెయిన్గా మనకున్న కిడ్నీ వ్యాధి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెయిటింగ్ లిస్ట్లో వేల మంది ఉన్నారు. అంతమందిని మనసులో పెట్టుకొని ఎవరైతే బ్రెయిన్ డెత్, చాలా అన్ఫార్చునేట్గా ఎవరికైతే బ్రెయిన్ డెత్ అలాగ ఉంటుందో ఆ ఫ్యామిలీస్ ముందుకొచ్చి అవయవదానం చేయడం అనేది ఇంకొక 5-6 మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట.
అండ్ డాక్టర్ గారు, ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి? అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ టైంలో మీరు ఏమేమి డిసీజెస్ కన్సిడర్ చేస్తారు అదర్ డిసీజెస్కి ఎఫెక్ట్ అవ్వకోకుండా? సో ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు దాతలకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా స్ట్రిక్ట్గా టెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళ గుండె డీటెయిల్స్, వాళ్ళ లివర్ డీటెయిల్స్, ఊపిరితిత్తుల డీటెయిల్స్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పళ్ళల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని కూడా చాలా డీటెయిల్గా చూస్తాం. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దే షుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లం అని. ఇంత డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5వ రోజు అట్లా డిశ్చార్జ్ అయ్యి ఫస్ట్ 1 month మాత్రము ఎవ్రీ వీక్ ఒక టెస్ట్, ఈ క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ తీసుకొని మనల్ని కలవమంటాం. ఈ సమయంలో వాళ్ళకి మనము బయట నుంచి ఇచ్చే మందులు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అని ఉంటాయి. మన ఇమ్యూనిటీని కొంచెం తగ్గించి కిడ్నీ రిజెక్షన్ కాకుండా చూసే మందులు ఇవి. అవి వాడడం వల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరుగుతుంది. కాబట్టి మెయిన్గా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేది 3 దారులు. ఒకటి వాటరు, ఫుడ్డు, మూడోది గాలి ద్వారా. సో ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ సెవరల్ మంత్స్ చాలా స్ట్రిక్ట్గా బయట ఫుడ్ తినకూడదు, ఫ్రెష్గా ఫుడ్ చేయించుకొని వేడిగా తినాలి. అలాగే ఆల్వేస్ వాటర్ అనేది క్లీన్ వాటర్ తీసుకోవాలి. క్రౌడ్లోకి వెళ్ళిన ప్రతిసారి మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. ఇవి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ లాంగ్ దే కెన్ హ్యావ్ వెరీ గుడ్ అవుట్కమ్స్. అండ్ ఇప్పుడంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. బిఫోర్ దట్ ఈ డిసీజెస్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉండేది, అండ్ నౌ ఈ చేంజెస్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది పేషెంట్స్కి? సో ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రకమైన, నేను చెప్పిన 10 రకాల్లో ప్రతి ఒక్క రకమైన కిడ్నీ వ్యాధికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి. మనకున్న వ్యవధిలో అవన్నీ డీటెయిల్స్ డిస్కస్ చేయలేకపోయినా మెయిన్గా మనము టేక్ హోమ్ మెసేజ్ అంటే తొందరగా పికప్ చేసి ఫర్దర్ డిజీజ్ పెరగకుండా చూసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఎవరన్నా ఫైనల్ స్టేజ్లో వచ్చినా వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ ఇచ్చి వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎన్నో ఏండ్లు కూడా బాగా ఉండొచ్చు. మూడోది ఫ్యామిలీ మెంబర్ ముందుకు వస్తే చాలా మంచి అవుట్కమ్స్తో మోర్ దాన్ 95 to 97% సక్సెస్ రేట్స్తో ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.